నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ చింతమణి ఆర్ట్స్. సో గత 3 ఏళ్ల నుంచి అయితే స్మాల్ సైజులో మన వినాయకుని విగ్రహాలు చేపిస్తారు మన మల్లేష్ భాయ్ ఇంకా సాయి భాయ్. ఇంతకుముందు అయితే నేను ముంబై కాన్సెప్ట్కి సంబంధించిన వ్లాగ్ అయితే తీసిన, ఎవరైతే వ్లాగ్ చూడో తప్పకుండా చూడండి. ఈ పర్టికులర్ వ్లాగ్లో మనమైతే చిన్న విగ్రహాల గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ 60 నుంచి 70 రకాల డిజైన్స్ ఉన్నాయి. అండ్ స్మాల్ సైజ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక 2.5 feet హైట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. నేను ఇంకా మన సాయి భాయ్, మల్లేష్ భాయ్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాం. చూస్తారు కదా, ఇక్కడ అన్ని చిన్న విగ్రహాలకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ముంబై కాన్సెప్ట్ చేసినాం, దానికంటే ముందు చిన్న విగ్రహాల వీడియో కూడా చేసినాం అనమాట. లోపల మన మల్లేష్ భాయ్ ఇంకా సాయి భాయ్ ఉన్నారు. సో లోపలికి అయితే వెళ్దాం. రామ్ రామ్ మల్లేష్ భాయ్. జై శ్రీరామ్. కైసే? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మంచి విగ్రహాలు ఉన్నాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు మన బాల్ గణేష్. సో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. సో చెప్పాలి మల్లేష్ భాయ్, బాల్ గణేష్లో మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? మన అక్కడ ఒక 5 డిజైన్స్ ఉన్నాయన్నా. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మోదక్ పట్టుకొని అయితే స్వామివారి దర్శనం ఇస్తుండు. ప్రతి సంవత్సరం ఈ డిజైన్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రౌండ్ పడవ అనమాట. సో పడవలో కూర్చున్న వినాయకుడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారికి రైట్ సైడ్ తొండం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ తొండం. సో సేమ్ డిజైన్లో 2 డిఫరెంట్ డైరెక్షన్స్ అయితే మనకు తొండం ఉన్న వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు జూలా గణేష్, అండ్ ఇక్కడ కూడా మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. చేయిలో లడ్డు పెట్టుకోవడానికి కూడా మనకైతే ఇక్కడ మంచిగా వీలైతే డిజైన్ సెట్ చేశారనమాట. సో ఎంత ఉంటుంది మల్లేష్ భాయ్ హైట్? ఇది 19 ఇంచ్ అన్నది. ఓకే. సో 19 inches. ఇక్కడ స్వామివారి తొడపైన అయితే మనకి ఇక్కడ పికాక్ ఉన్నది, బాల్ గణేష్. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మన కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మంచి పగడి కూడా ఉన్నది. 2 డిఫరెంట్ బాడీ కలర్స్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన విఠలేశ్వర. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మన విఠల్ మహారాజ్. అండ్ ఇక్కడ మనకైతే మంచి మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. చెప్పాలి మల్లేష్ భాయ్, ఇది 1.5 feet అన్న. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ తో 2.5 feet, మనం 1.5 feet లో యాడ్ చేసేస్తున్నాం మనం. ఓకే. సో 1.5 feet విగ్రహము విత్ బ్యాక్గ్రౌండ్ 2.5 feet అయినా కానీ 1.5 feet రేటే వీళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇవన్నీ విగ్రహాలు కూడా ఫర్ హోల్సేల్ అనమాట. ప్రస్తుతానికి ఓవరాల్ అయితే హోల్సేల్లో కొనుక్కొని ఈ సంవత్సరం స్టాల్ పెడదాం అనుకుంటారు వాళ్ళైతే మన శ్రీ చింతమణి ఆర్ట్స్కి రావచ్చు. ఇక్కడ శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. సో ఇక్కడ నంది మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. 2 డిఫరెంట్ బాడీ కలర్స్. సో ఇది వచ్చేసి మనకు మన స్టాండర్డ్ బాడీ కలర్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు బ్లూ కలర్ బాడీ. అండ్ ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బబ్బర్ షేర్. సో దీనిలో బ్యాక్గ్రౌండ్ వస్తుందా మళ్ళీ? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందన్న. ఓకే. సో ఇది వచ్చేసి మనకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ వచ్చేసి విత్ బ్యాక్గ్రౌండ్. సో 2 బ్యాక్గ్రౌండ్ ఉన్నాయన్న. ఓకే. కవర్ పెట్టినందుకు నేను బ్యాక్గ్రౌండ్ పెట్టలేదన్న. 2 ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్న. ఓకే. 2 వినాయకులు కూడా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ నియర్ బై 2 feet వరకు ఉంటుంది. 1.5 feet లో వేసేస్తున్నాం మనం. సో 2 feet ఉంటుంది, మనం 1.5 feet లో వేసేస్తున్నాం. ఓకే. 1.5 feet లో 4 బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయన్న. 1.5 feet లో 4 బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయన్న. 4 డిజైన్. బాల్ గణేష్ ఉన్నాయి, చింతామణి, నెక్స్ట్ చింతామణి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు బాల్ గణేష్, చేలో మోదక్ ఉన్నది. దీనిలో కూడా కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ మన చించిపోక్లి చింతమణి. వెనకాల వచ్చేసి మనకు జగన్నాథ్ స్వామి, సుభద్రాదేవి, అట్లనే బలరాముడు. సో అందరైతే ఒకసారి కమెంట్ బాక్స్లో జై జగన్నాథ్ అని టైప్ చేయండి. సో వెనకాల మీరు చూసుకోవచ్చు వినాయకుని వెనకాల అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిటాచబుల్. నెక్స్ట్ వచ్చి మన లాల్బాగ్ చా రాజా. సో ప్రతి సంవత్సరం లాల్బాగ్ చా రాజా కూడా చాలా ట్రెండ్ అవుతుంది. చిన్న సైజులో పెట్టుకోవాలనేసి చాలామంది ఇష్టపడతారు. నెక్స్ట్ వచ్చేసి మంచి బొజ్జ గణపతి. ఎంత ఉంటుంది హైట్? ఈ 2.5 feet అన్న. 2 feet లో వేసేస్తున్నాం. ఓకే. కొల్లాపూర్ టాప్ మోడల్ అన్నది. ఓకే. సో కోల్హాపూర్లో మనకు వన్ ఆఫ్ ది ఫేమస్ డిజైన్ అనమాట. సో 2.5 feet యాక్చువల్ హైట్, బట్ 2 feet ప్రైజే తీసుకుంటారు. ఇంకొకటి ఇక్కడ సోఫా పైన కూర్చున్న వినాయకుడు చాలా బాగుంది. 2.5 feet ఉందన్న. 2 feet లో వేసేస్తున్నాం. సో 2.5 feet హైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. బ్లూ కలర్ పంచ, అట్లనే టైగర్ మన స్కిన్ ఉంటుంది కదా, అది వచ్చేసింది ఇక్కడ డిజైన్. అండ్ స్వామివారి తలపైన వచ్చేసి చందమామ, గంగాదేవి. ఇంకొక కూర్చున్న వినాయకుడు వైట్ పంచ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ పైన కూర్చున్న వినాయకుడు ఒక మందారం పువ్వు టైప్ అనమాట. పగడి కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఒక్కసారి మీరు బొట్టు కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. సో గత 3 ఏళ్ళల్లో ఇది ది బెస్ట్ అవుట్పుట్ అనమాట మన శ్రీ చింతమణి ఆర్ట్స్ది. సో
ఆల్రెడీ ఈ విగ్రహం చూసుకున్నారు కదా శివుంది. సో అదే డిజైన్ బట్ డిఫరెంట్ బాడీ కలర్, మంచి రేడియం ఫినిషింగ్ కూడా ఇచ్చి వెనకాల చూసుకోవచ్చు నియాన్ గ్రీన్ కలర్. తర్వాత ఇంకొక వినాయకుడు మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మన మూషక్ మహారాజ్ అండ్ ఇంకో చేలో వచ్చేసి మనకు మోదక్. తర్వాత ఇక్కడ శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. చెప్పాలి మలేష్ భాయ్ హైట్ ఇది 2 feet అన్న. యాక్చువల్లీ 2 feet అంటే ఇదన్న. ఓకే, మనం ఇది పక్కన ఉంది 2.5 feet బి యాడ్ చేస్తున్నాం అన్న. ఓకే, సో 2 feetలోనే ఇస్తున్నారు అన్న. అండ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పినాను కదా, లెఫ్ట్ సైడ్ తొండం, రైట్ సైడ్ తొండం. సో 2 వినాయకులు ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ డిజైన్ బట్ వీళ్ళు విగ్రహాలకు కూడా డిఫరెంట్ బాడీ కలర్స్, డిఫరెంట్ పంచ అండ్ డిఫరెంట్ షాల్వా కండువా కూడా ఇస్తారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ తొండం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ తొండం. సో అదేవిధంగా ఇక్కడ మనకు శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. కొన్ని వినాయకులకు మంచిగా తొండం పైన డిజైన్ కూడా ఇచ్చారు, కొన్ని సింపుల్ పెయింటింగ్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే పండిట్జీ టైపు మంచిగా కూర్చున్న వినాయకుడు, పూజ అయితే చాలా బాగుంటుంది. సో ఒక కాలు పైన కాలేసుకున్న దర్శనం ఇస్తుండ్రు. అండ్ చేలో మనకు లడ్డు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు అనమాట. అదేవిధంగా తొండం కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ విగ్రహం మన బాలాజీ కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో ఒక కిరీటం పెట్టలే అన్న, అది కాస్టింగ్ మేక్ ఇంకైతుంది. ఓకే, కిరీటం ఇంకోటి 3 కిరీటాలు వస్తుంది అన్న. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మన బాలాజీ డిజైన్లో ఇక్కడ వినాయకుడు బ్లాక్ కలర్ బాడీ. సో కిరీటం పైన కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు. సో కిరీటం అనేది మనకు నెక్స్ట్ యాడ్ అవుతుంది దీంట్లో, అంటే కిరీటం ఇంకా పొడుగ్గా అయిపోతుంది. సో తర్వాత ఇంకొక వినాయకుడు అగైన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సోండ్. సో మంచిగా కూర్చున్న బొజ్జ గణపతి, చేలో లడ్డు చేయి కూడా ఉన్నదన్నమాట. తర్వాత ఇక్కడ శ్రీరామున్ కాన్సెప్ట్, బ్లూ కలర్ బాడీ అండ్ మన బాడీ కలర్ వైట్ పంచ, ఆరెంజ్ పంచ, సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ సోండ్. ఇక్కడ కొబ్బరికాయ పైన కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మంచి డిజైన్ అండ్ చిన్న సైజులో మన దగుడు సెట్. అండ్ ఇక్కడ సింపుల్ బయటకు పొజిషన్, ఇక్కడ డమరు పైన కూర్చున్న వినాయకుడు, అదేవిధంగా ఇక్కడ కచువ పైన కూర్చున్న వినాయకుడు. మరి చిన్న సైజులో కూడా ఉన్నాయా మన దగ్గర మల్లేష్ భాయ్? అవునన్న, మా పార్ట్నర్ వాళ్ళ డాడీ చేస్తుండు. ఓకే, స్మాల్ సైజ్ ఒక 200-300 పీసెస్ ఉంది. ఓకే, నైస్. అది కావాలన్నా మనం చూద్దాం అన్న దాన్ని. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ లైన్లో చూసుకుందాం. అండ్ ఇవన్నీ ఎంత ఉంటాయి సైజ్? 15 inches 14 inches ఉన్నాయి. ఓకే, సో మన దగ్గర స్టార్టింగ్ సైజ్ ఎంత మల్లేష్? అంటే స్టార్టింగ్ అంటే మన అక్కడ ఏంటంటే 12 inches 13 inches 14 inches 15 inches. ఓకే, ఆ 4 యాడ్ చేసి 1 feet లో ఇస్తున్నాం అన్న మనం. ఓకే, 4 యాడ్ చేసి 1 feet. ఓకే, సో మనకు 1 feet లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? 17 ఉన్నాయి అన్న. లెఫ్ట్ 17 రైట్ 17 ఉన్నాయి. వావ్. 1 feet తర్వాత ఏం సైజ్? 1.5 feet ఉందన్న. 1.5 feet. అవన్నీ ఉన్న డిజైన్స్? అది 25 ఉందన్న. లెఫ్ట్ 25 రైట్ 25 అన్న. వావ్. ఓకే, 1.5 feet తర్వాత 1.5 feet లో ఏంటంటే అన్న మనది 1.5 feet 18 inches 20 inches 21 inches బ్యాక్గ్రౌండ్ 2.5 feet బి ఉంది. మనం 22 inches లో 1.5 feet వేసేస్తున్నాం మనం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ 2 feet ఉందన్న. 2 feet 2.5 feet బి ఉంది. 2 feet లో వేసేస్తున్నాం మనం. 2 feet. నెక్స్ట్ దాని తర్వాత 3 feet ఉంటుంది అన్న. 3 feet. ఓకే, దాని తర్వాత 4 feet ఉందన్న. చాలా బాగున్నాయి మలేష్ భాయ్ ఈసారి డిజైన్స్. అండ్ 2024తో కంపేర్ చేసుకుంటా కూడా 25లో బాగుండే, 25తో కంపేర్ చేసుకుంటే ఈసారి డిజైన్స్ ఇంకా చాలా బాగున్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సౌండ్ అనేది ఐ థింక్ మీరే ఫస్ట్ అనుకుంటా, ఇట్లా ఓవర్ ఇప్పటికి చేయలేదు. సో మరి మన ఓవరైతే హోల్సేల్లో కొందాం అనుకుంటారు విగ్రహాలు, మరి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నేను ఏమంటున్నా అంటే కస్టమర్ల కన్నా మనకి 1 feet అంటే మన కాడ 1 feet అంటే 12 inches. మనం ఏం చేస్తున్నాం 12 inches 13 inches 14 inches అని యాడ్ చేసేసి 4 inches యాడ్ చేసి 1 feet లో వేసేస్తున్నాం అన్న. ఓకే, నెక్స్ట్ 1.5 feet ఉంటుంది అన్న. 1.5 feet లో 18 inches 19 inches 20 inches 21 inches అన్న. ఇంకోటి 4 బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, అది నియర్ బై 2 feet అబౌవ్ ఉంది. మనం ఏం చేస్తున్నాం 1.5 feet లో యాడ్ చేసేస్తున్నాం అన్న. ఏంటంటే కస్టమర్స్ మాకు సాటిస్ఫాక్షన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో 2 feet ఉంది, 2 feet 2.5 feet ఉంది, అది 2 feet లో యాడ్ చేసేస్తున్నాం అన్న. కస్టమర్కి రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి రండి వర్క్షాప్ వచ్చి కలర్ చూడండి, ఫినిషింగ్ చూడండి. 100% ఈసారి మేము 26లా ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఒక్కసారి వచ్చి వర్క్షాప్ వచ్చిననుకో మనం ఏదో ఫైనల్ అవుట్ లుక్ చేద్దామన్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ మల్లేష్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సాయి భాయ్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈసారి శ్రీ చింతమణి ఆర్ట్స్లా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి. 1 feet హైట్ ఉన్న 1 feet అంటే 12 inches కాబట్టి 1 feet హైట్ ఉన్న 14 inches ఉన్న 15 inches ఉన్న సేమ్ ప్రైస్ తీసుకుంటారు. అదేవిధంగా 1.5 feet అంటే 18 inches ఉన్న 19, 20, 21 సేమ్ తీసుకుంటారు. అదేవిధంగా 2 feet అంటే 24 inches ఉన్న 26 ఉన్న 2.5 feet ఉన్న విత్ బ్యాక్గ్రౌండ్ సేమ్ తీసుకుంటున్నారు.
సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే రండి. స్పెషాలిటీ వచ్చేసి స్వామివారు విత్ లెఫ్ట్ తొండం రైట్ తొండం రెండు కాన్సెప్ట్లు అయితే మనకు దొరికిపోతాయి అనమాట. డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, తప్పకుండా మీరైతే కాల్ చేయండి, ఇక్కడికి రండి, మీరు డిస్కస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.